మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాపై చాలా రోజులుగా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ నాగవంశీ వాటికి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా ఇట్స్ అఫీషియల్, త్రివిక్రమ్ తదుపరి 2 సినిమాలు ఇప్పటికే లాక్ అయ్యాయి. వాటిలో ఒకటి వెంకటేష్తో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్తో అని ప్రకటించారు. త్రివిక్రమ్ పేరుతో వేరే హీరోల గురించి వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని పేర్కొన్నారు. నాగవంశీ చేసిన ఈ ప్రకటనతో త్రివిక్రమ్ అభిమానుల్లో నెలకొన్న అనేక సందేహాలకు చెక్ పడింది. ప్రత్యేకంగా వెంకటేష్, ఎన్టీఆర్లతో ఆయన రూపొందించనున్న సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ కలిగిన స్టార్లు కావడంతో ఈ సినిమాలపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ స్టైల్లో కామెడీ, సెంటిమెంట్, క్లాస్, మాస్ మిక్స్ ఉండే ఈ 2 ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రాలపై సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, వెంకటేష్, నాని, రామ్ చరణ్ తదితరుల పేర్లు వినిపించాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాత నాగవంశీ తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో త్రివిక్రమ్ ముందుగా వెంకటేష్తో ఒక సినిమా పూర్తి చేసి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో పౌరాణిక చిత్రాన్ని ప్రారంభిస్తారని స్పష్టమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ కథానాయకుడిగా ఓ సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ చిత్రం రూపుదిద్దుకోనుందని సమాచారం. ఇందులో తారక్ కార్తికేయుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్ నటించనుండడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్, గురూజీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవ వచ్చింది. తెలుగు తెరపై అప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ కథలకు భిన్నంగా ఎన్టీఆర్ను కొత్త లుక్, 6 ప్యాక్లో చూపించారు త్రివిక్రమ్. అయితే ఈసారి ఇద్దరూ కలిసి మైథాలజీ కథతో పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం తీసిన తర్వాత నుంచి త్రివిక్రమ్ మైథాలజీ కథ మీద వర్క్ చేస్తున్నారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తనతో 3 సినిమాలు చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు త్రివిక్రమ్. అయితే గురూజీకి బదులు అట్లీతో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు బన్నీ. అట్లీతో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత విక్టరీ వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేర్లు తెర మీదకొచ్చాయి. త్రివిక్రమ్ ఆ ఇద్దరితో సినిమాలు చేస్తారని వార్తలొచ్చాయి. వెంకీతో సినిమా ముందుగా పట్టాలెక్కుతుందని ప్రచారం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం బుచ్చుబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. సో రామ్ చరణ్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్తో మరో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇవాళ నాగవంశీ చేసిన పోస్ట్తో దీనికి క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా చేయాలనుకున్న కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారట త్రివిక్రమ్. అందుకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్తో మూవీ చేసేందుకు ఇంకా టైం పడుతుంది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ వెంకీతో సినిమా పూర్తి చేస్తారు. ఇందుకు మినిమం 4 నెలలు పట్టనున్నట్టు సమాచారం. అప్పటికి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడని, అప్పుడు త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు వెళ్తారని అంటున్నారు. ఇక అది మధ్యలో ఉండగానే నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే యమదొంగ సినిమాలో కాసేపు యంగ్ యమాగా కనిపించి థియేటర్ దద్దరిల్లేలా చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అది జస్ట్ కామియో లాంటి పాత్రే. అయితే అప్పటి నుంచి తారక్ను అలాంటి పౌరాణిక పాత్రలో పూర్తి స్థాయిలో చూడాలనుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఆ తరహా పాత్ర తారక్ వచ్చిందని పురాణాలతో ముడిపడిన ఓ కథలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎక్స్లో పోస్టు చేసిన పోస్టు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలు త్రివిక్రమ్ చేతిలో ఉన్న మూవీ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో తారక్ కార్తికేయుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. నాకు అత్యంత ఇష్టమైన అన్న అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా కనిపిస్తారు అంటూ షణ్ముఖ శ్లోకాన్ని ట్వీట్ చేశారు నాగవంశీ. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో సినిమా గురించే నాగవంశీ ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కథ చేరాల్సిన చోటుకే చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అట్లీతో ఫిక్స్ అవడంతో వెయిటింగ్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ కథ తారక్ వైపు టర్న్ చేశారు త్రివిక్రమ్. అయితే ఇది తారక్కే కరెక్ట్గా సరిపోయే కథ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సినిమా అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.